హలో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ఈ సైజ్ ముక్కలు తుంచుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కల్ని 2 minutes హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాం. 4 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల బియ్యం పిండి, కొంచెం పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ గరం మసాలా. నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మనకి కలర్ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఉడికిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని దీనిలో కలుపుకోవాలి. కలిపిన ముక్కల్ని పక్కన పెట్టి స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కిందో లేదో అని కొంచెం పిండి వేసి చూడాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేయకుండా ముద్దగా వేస్తే పిండి మొత్తం విడిలిపోయి క్యాలీఫ్లవర్ మొత్తం ఆయిల్ పీల్చేస్తుంది. ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పిండి మిగిలితే 2 పచ్చిమిరపకాయలు, కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ.